కానీ వాళ్ళకి బేసిక్ ఒకసారి డ్రైవర్ మన డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చిన తర్వాత రిమైనింగ్ వర్క్ అంతా కూడా వీళ్ళు అలైడ్ సైన్సెస్ చేసినటువంటి వాళ్ళు చేసుకునేటట్టుగా ఉంటుందన్నమాట. సో న్యూక్లియర్ ఫ్యామిలీస్ పెరుగుతూ ఉన్నాయి. జీరియాట్రిక్ మరియు హోమ్ బేస్డ్ కేర్ అనే అవసరం అనేది పెద్ద ఎత్తున భారతదేశంలో ఉపాధి అవకాశాలను ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ వృద్ధులను చూసుకునేదానికి, ఎందుకంటే చాలామంది ఫారిన్లో సెటిల్ అయిపోయారు, చిన్న కుటుంబాలు అయిపోయినాయి. ఆ కుటుంబంలో ఎవరైతే ఆ ఇల్లాలు ఉన్నారో తను వాళ్ళ అత్తగారిని కానీ మామగారిని కానీ చూసుకునేటువంటి పరిస్థితి కానీ లేదు. సో ఈ పరిస్థితి ఉండటం వల్ల దీనికి ఈరోజు ఓల్డ్ ఏజ్ హోమ్స్ అనేది మంచి ప్రాఫిటబుల్ బిజినెస్. సో ఎవరైతే జీరియాట్రిక్ అంటే ఈ ముసలి వాళ్ళకి ఏముంటుంది, వాళ్ళకి కరెక్ట్గా టయానికి మందులు ఇవ్వాలి, వాళ్ళని వాకింగ్ తీసుకురావాలి, లేదా వాళ్ళకి సంబంధించినటువంటి స్కిన్ కేర్ చూసుకోవాలి, వాళ్ళకి సంబంధించినటువంటి వైటల్స్ అన్నీ బరాబర్ ఉన్నాయా లేదా చూసుకోవాలి, అంతే. సో దీనికి బీఎస్సీ నర్సింగో లేకపోతే పెద్ద పెద్ద ప్రొఫెషనల్స్ అవసరం లేదు. కేవలం ఈ యొక్క రంగంలో నిష్ణాతులైనటువంటి వాళ్ళు, అంటే దీనికి ప్రధానంగా ఓపిక ఉండి వాళ్ళని అండర్స్టాండ్ చేసుకునేటువంటి కెపాసిటీ ఉంటే ఈరోజు జీతం వాళ్ళకి తక్కువేం లేదు. దాదాపు వాళ్ళకి 24 hours ఫుడ్ అకామిడేషన్ ఇచ్చి 40,000 రూపాయలు ఇస్తున్నారనమాట. సో నీకు మొత్తం వాళ్ళే చూసుకుంటే 40,000 రూపాయలు మళ్ళీ నెలకి ఉంది. మంచి సీనియర్స్గా ఉండి లేకపోతే దాంట్లో కూడా మీకు క్వాలిటీ మీరు మంచి సీనియర్టీగా ఉంటే అప్ టు 1 lakh వరకు మీకు ఫెసిలిటీ ఉందన్నమాట. అన్ని ఖర్చులు వల్ల ₹1,00,000 ఇండియాలో కూడా మిగులుతుంది. అదే జీరియాట్రిక్ కేర్ మీరు జర్మనీకి పోయి చేసింది అనుకోండి, నెలకు 2 లక్షల నుంచి 3 లక్షలు, జపాన్కి పోయి చేస్తే 4-5 లక్షల రూపాయలు నెలకి డబ్బులు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇది ఒక స్పెషలిస్ట్ డొమైన్, స్పెషల్గా ఎమర్జ్ అయినటువంటి డొమైన్. జీరియాట్రిక్ అండ్ హోమ్ బేస్డ్ కేర్ అనేది చాలా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను ఇచ్చేటువంటి పరిస్థితి ఉందన్నమాట. గవర్నమెంట్ గుర్తించినటువంటి టాప్ 10 ఫాస్ట్ ట్రాక్ డిసిప్లిన్స్ ఏమున్నాయన్నట్లయితే ఇందులో ప్రధానంగా రేడియాలజీ. సో ఈరోజు మీకు తెలిసిందే, ఇప్పుడు రేడియాలజీకి సంబంధించి చాలామంది క్యాన్సర్ చికిత్స అనేది చాలా ఇదైపోయింది. సో ఈ రేడియాలజీ ప్రొఫెషనల్స్ లేకపోతే అలైడ్ హెల్త్ సైన్స్ ప్రొఫెషనల్స్, ఎనస్థీషియా, సో మత్తు డాక్టర్ ఉంటాడు, ఆయన కింద వీళ్ళు పనిచేస్తూ ఉంటారు. ఆప్టోమెట్రీ అంటే అద్దాలు ఏముంటాయి, మీరు ఎన్నిసార్లు అయినా ఎవరైనా మీ అద్దాలు పోయినప్పుడు 1-2 కనిపిస్తున్నాయా లేదా, ఈ అక్షరాలు కనిపిస్తున్నాయా లేదా, దాన్ని చెక్ చేయడానికి ఆప్టోమెట్రీ డాక్టర్ అవసరం లేదు. కింద మీరు చాలా దశలు దాటిన తర్వాత లాస్ట్లో అన్ని రిపోర్ట్స్ తీసుకొని డాక్టర్ దగ్గరికి పోతే ఆయన ఒకసారి చూసేసి మెడిసిన్ ఇస్తాడు, లేదా సర్జరీ ఏదైనా అవసరం అంటే సర్జరీ చెప్తారు. అటువంటి దానికి తప్ప మిగిలిన పనులన్నీ ఆప్టోమెట్రీలో కింద స్థాయి ఉద్యోగస్తులే చేసేస్తారు. ఓటీ టెక్నాలజీ, ఆపరేషన్ థియేటర్లో ఒక్క డాక్టర్ ఉంటే లేదా 2 డాక్టర్లు కానీ ఉంటే సపోర్టింగ్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఒక 10 మంది అవసరం పడతారు ఒక ఆపరేషన్ మేజర్ సర్జరీ చేసేటప్పుడు. సో ఓటీ, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ. అదేవిధంగా అప్లైడ్ సైకాలజీ,